ఏవైనా పికిల్స్ బాటిల్ కానీ, ఇంకా కూల్ డ్రింక్స్ బాటిల్ గానీ, ఏదైనా జ్యూస్ బాటిల్ గానీ ఓపెన్ చేయాలి అంటే హ్యాండ్‌తో ఓపెన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో, ఓపెన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఓపెనర్ అయితే దొరుకుతుంది. ఈ ఓపెనర్ ఓన్లీ పికిల్ బాటిల్‌కే కాకుండా చిన్న చిన్న సైజెస్ నుండి పెద్ద పెద్ద సైజెస్ వరకైతే అడ్జస్ట్ చేసుకొని క్యాప్స్ అనేటివి అయితే ఓపెన్ చేయడానికి యూజ్ అయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాత్రూంలో బట్టలు అనేటివి నార్మల్‌గా మనం బకెట్‌లో వేస్తూ ఉంటాం. లేదనుకోండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు చిన్న పిల్లలు గానీ తెలిసినా కూడా ఏం చేస్తూ ఉంటారు బట్టలు ఇప్పేసి డోర్ వెనకాల డోర్ హ్యాండిల్ ఉంటుంది కదా, డోర్ హ్యాండిల్ పైన వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ ఉందనుకోండి దానిపైన ఇంకా కింద ఎక్కడో వాష్ బేసిన్ దగ్గర ఎక్కడో వేస్తూ ఉంటారు. చాలా గలీజ్గా అనిపిస్తుంది కదా. అలా కాకుండా మనకైతే బాత్రూంలో బట్టలు వేసుకోవడానికి వాల్కి పెట్టుకొని ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ అయితే ఒకటైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా చాలా యూస్ఫుల్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్టలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత మనం ఈజీగా వాషింగ్ మిషన్లో వేయొచ్చు. ఈ బాక్స్ ఎలా పెట్టాలి అంటే వాల్కి ఒక క్లిప్ అయితే ఉంటుంది. క్లిప్ పెట్టండి. పెట్టిన తర్వాత బాక్స్కి లాక్ సిస్టమ్ ఉంటుంది. లాక్ చేసేసి ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి బట్టలన్నీ ఇందులో వేయండి. వేసిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఈ బాస్కెట్ తీయడం కూడా చాలా సింపులే, అంత పెద్ద కష్టం ఏమి ఉండదు, డ్యామేజ్ కూడా అవ్వదు. చాలా చాలా అంటే ఈజీ. ఇలా ఓపెన్ చేసి తీసుకెళ్ళేసి డైరెక్ట్ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయొచ్చు. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కూడా చూడండి, ఇలా ఎప్పుడైనా బట్టలు కుప్ప కుప్ప కాకుండా ఒక్కొక్క దాన్ని డివైడ్ చేయాలి. మళ్ళీ ఏ క్లిప్ అయితే తీసామో ఆ క్లిప్ నుంచి ఇలా కింద ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవడానికైతే చాలా చాలా యూజ్ అనిపించింది. ఇంకా ఈ చైర్స్ అయితే చూడండి, ఇలాంటి చైర్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండాలి. మదర్ కోసం మీరైతే ఖచ్చితంగా కొనండి. ఇలాంటి రొటేటింగ్ చైర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్టూల్ మీద కూర్చొని మదర్స్ ఇంట్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు, క్లీనింగ్ కానీ ఏదైనా. అలా చేసినప్పుడు ప్రతిసారి లేసి స్టూల్ తీసుకెళ్ళి పెట్టేసి ఇలా చేయడం కంటే ఇలాంటి స్టూల్ తీసుకుంటే చాలా బెస్ట్. అండ్ 4 సైడ్స్ ఇంకా టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీ రిమూవ్ చేయొచ్చు. ఇంకా ఐస్ క్యూబ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలామంది ఎక్కువగా కూల్ తాగుతూ ఉంటారు. కూల్ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. మరి కూల్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ కాకుండా ఇలాంటి పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ అయితే చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే మనం ఐస్ క్యూబ్ చేసుకునే బాక్స్ అయితే ఉందా, చిన్నది గ్లాస్ లెక్కనే ఉంది, అది మనం పెద్దగా చిన్నగా కూడా చేసుకోవచ్చు. మరి ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే నా ఛానల్లో చాలానే ఉన్నాయి, మీరు ఒకసారి కావాలి అంటే చూడొచ్చు. ఎల్ఈడి లైట్ అయితే చూడండి, ఈ ఎల్ఈడి లైట్ అయితే మనకి 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ అయిన నైట్ ఈవినింగ్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. టార్చ్ లైట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనం చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్ పైన ఎక్కువగా కరెంటు పోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ఎల్ఈడి లైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చిన వస్తువుల్ని నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఏసీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారా, ఏసీ ఫ్యాన్లో నుండి గాలి వన్ సైడే వస్తుంది, ఇంకా రొటేట్ అవ్వట్లేదు, రూమ్ మొత్తం కూల్ అవ్వట్లేదని టెన్షన్ పడుతున్నారా, అయితే ఇప్పుడు ఈ టెన్షన్ అంతా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏసీ వేసుకునేటప్పుడు ఏసీకి ఇలాంటి ఒక చిన్న స్టాండ్ లాంటిది దొరుకుతుంది. స్టాండ్కి అయితే 6 ఫ్యాన్స్ ఉంటాయి చూడండి, లాస్ట్కి 2 కాకుండా 4 గ్రీన్ కలర్ ఫ్యాన్స్ అయితే కనిపిస్తుంది కదా. ఏసీ వేసిన తర్వాత ఫుల్ గాలి అయితే వస్తుంది. గాలి వచ్చినప్పుడు మనకు రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి, ఫ్యాన్స్ అనేటివి రొటేట్ చేసుకోవచ్చు. అండ్ స్టాండ్ కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్యాన్స్ రొటేట్ చేయడం వల్ల మనకి ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ కూల్ అయిపోతుంది. ఓన్లీ వాల్ ఏసీ కాకుండా రూమ్ ఏసీ కూడా ఉంటుంది కదా, కార్నర్ ఏసీ, దానికి కూడా ఇలా రొటేట్ చేసుకునే ఫ్యాన్ అనే స్టాండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. చాలా యూజ్ ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, కూలర్ అయినా, ఏదైనా కానీ మనం ఎక్కువగా స్టాండ్తో యూజ్ చేయడం చాలా బెస్ట్. ఇంకా ఏంటంటే ఫ్రిడ్జ్కి స్టాండ్ ఉండడం వల్ల కింద నుంచి కూడా గాలి పోతే ఫ్రిడ్జ్ తొందరగా పాడవ్వదు. చాలామంది స్టాండ్ అనేది యూజ్ చేసుకోరు. కానీ స్టాండ్ కూడా ఎలా ఉండాలంటే మనం స్టాండ్ పెట్టినప్పుడు అది గ్రిప్ ఉండాలి, అంటే మన టైల్స్ ఫ్లోర్ పైన గట్టిగా పట్టుకొని ఉండాలి. అలాంటప్పుడే మనకి ఏది తీసుకున్న స్టాండ్ పెట్టినప్పుడు సేఫ్గా ఉంటుంది. బట్ దానికి ఇంకా లాక్ సిస్టమ్ కూడా ఉండాలి. చూడండి, ఈ స్టాండ్కి లాక్ సిస్టమ్ ఉంది. ఇంకా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు, హైట్ కూడా పెంచుకోవడానికి ఉంటుంది. ఇది మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్లో ఫ్రిడ్జ్ స్టాండ్ అని మీరు టైప్ చేసినా వచ్చేస్తుంది. ఈజీగా ఉంటాయి ప్రోడక్ట్స్ తీసుకోవడం కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్. ఇదే అయితే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అమెజాన్లో వచ్చేసి 1499 రూపీస్ ఉంది, మీషోలో కూడా అవైలబుల్లో ఉంది, అండ్ ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. మీరు దేంట్లో అయినా కొనవచ్చు. కానీ ఈ
ఫోల్డింగ్ వాషింగ్ మిషన్లో చిన్న పిల్లల బట్టలు మాత్రమే వాష్ చేయడానికి ఉంటుంది. పెద్దవాళ్ళ బట్టలు అయితే వాష్ చేయడానికి అసలు ఛాన్సే ఉండదు. మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం దాని గురించి డైరెక్ట్ అంటే కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ తీసుకోండి. మన ఇంట్లో చిన్న పిల్లలకి సపరేట్గా ఇలాంటి వాషింగ్ మిషన్ ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే పెద్దవాళ్ళ స్కిన్కి చిన్నపిల్లల స్కిన్కి చాలా తేడా ఉంటుంది. పెద్దవాళ్ళ బట్టలతో పాటు చిన్నపిల్లల బట్టలు వాష్ చేస్తే వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం అలాంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు సేఫ్గా ఉండాలి, వాళ్ళ బాడీ ఎలాంటి ఇన్ఫెక్షన్కి గురవ్వద్దంటే ఇలాంటివి యూజ్ చేయండి. ఇంకా మనకి గార్డెనింగ్ ఉందనుకోండి, గార్డెనింగ్లో వాటర్ అనేది పెట్టాలి అనుకుంటే ఒక్కొక్కసారి మనం పైప్తో కానీ బకెట్తో కానీ మగ్తో కానీ వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఇలాంటి ట్యాప్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఈ ట్యాప్ తీసుకొని వైర్కి అయితే పెట్టాలి. వైర్కి పెట్టిన తర్వాత 2 సైడ్ నుండి మనకి ట్యాప్ అనేది అయితే వస్తుంది. ఈ ట్యాప్ చూడండి, వాటర్ అనేది మనకి ఎలా కావాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు షవర్లా కావాలి అనుకుంటే షవర్లా, స్పీడ్ కావాలంటే స్పీడ్, స్లో కావాలి అంటే స్లో, ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ట్యాప్ వాల్కి దగ్గరగా ఉంది, బకెట్ నింపాలి అనుకున్నా, ఏదైనా మనం చిన్న చిన్న డ్రమ్ములలో వాటర్ నింపుకోవాలనుకున్న చాలా కష్టంగా ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి పైప్స్ అయితే దొరుకుతాయి. ఈ పైప్స్ అనేటివి రొటేట్ చేయొచ్చు. అంటే మనకు ఎట్లయినా ఇట్లా తిప్పినా కానీ ఎట్లా రొటేట్ చేస్తే అట్లా అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా కిచెన్లోకి బెస్ట్ అండ్ బాత్రూము, బాల్కనీ ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా బకెట్ వాషింగ్ మిషన్కి వస్తే మాత్రం నేను చాలా డిఫరెంట్ బకెట్ వాషింగ్ మిషన్స్ అయితే మీకు అయితే చూపించాను. ఈ బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, బకెట్లో ఈ మిషన్ పెట్టండి, సగం వరకు నీళ్ళు అయితే పోయండి. పోసిన తర్వాత బట్టల లిక్విడ్ కానీ సబ్ కానీ వేయండి. వేసిన తర్వాత బట్టలు వేయండి. వేసేసి మిషన్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బట్టలన్నీ వాష్ అయితే అవుతాయి. వాష్ అయిన తర్వాత మళ్ళీ బట్టల్ని తీసి మనం వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న వాషింగ్ మిషన్ అండ్ డిష్ వాషర్ అయితే చూడండి, 2 in 1గా కలిపే ఈ డిష్ వాషర్ అయితే ఇప్పుడైతే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇందులో అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉంది. అన్నిటికంటే మీషోలో తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతుంది. బట్ కానీ క్వాలిటీ ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, క్వాలిటీ మంచిది కావాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి తీసుకుంటే క్వాలిటీ అనేది ఉంటుంది. తక్కువ అమౌంట్ పెడితే తక్కువ క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఈ టిప్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. చూడండి, బట్టలు ఎలా వాష్ చేసింది అండ్ గిన్నెలు ఎలా తోమింది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనతో పాటు కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు ట్రిప్కి కానీ యాత్ర కానీ వెళ్ళినప్పుడు బట్టలు పిండుకోవాలనుకుంటే బకెట్లో పెట్టేస్తే బట్టలు వాష్ అయిపోతాయి. వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి చాలా డిఫరెంట్ బాక్సెస్ అనేటివి మనం యూజ్ చేస్తుంటాం. స్టీల్ బౌల్ కానీ ఇంకా మనము పెద్ద గిన్నెలు ఇందులో యూజ్ చేస్తుంటాం కదా. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మొత్తం కంప్లీట్ క్లీన్ చేయాలి, బ్రష్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వేసిన తర్వాత నీళ్ళు పోసేసి పైన హ్యాండిల్ ఒకటి ఉంటుంది, రొటేట్ చేస్తే చాలు, అన్నీ క్లీన్ అయిపోతాయి. టబ్ బత్, బాత్రూంలో చాలామందికి టబ్ స్నానం చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. అలా చేయాలి అనుకుంటే మాత్రం ఇందులో చాలా వెరైటీస్ ఉన్న టబ్ అయితే దొరుకుతుంది. ఈ టబ్ చూడండి, ఇదైతే కూర్చొని చేసుకోవడం కోసం కూల్గా, అంటే ఇక్కడ మనకు అతను అందులో ఐస్ క్యూబ్స్ ఉన్న బాక్స్ అయితే ఒకటి, బాటిల్ అంటే ఐస్ క్యూబ్స్ ఉన్న ఒక బ్యాగ్ అందులో వేసాడు. అండ్ తర్వాత వచ్చేసి ఇళ్ళ కూర్చొని బాడీ అనేది కూలింగ్ కోసం, అంటే చాలా వేరే కంట్రీలో ఏంటంటే బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్కిన్ తొందరగా ముడత రాకూడదంటే ఐస్లో ఎక్కువగా కూర్చొని ఉంటారు కదా. అలాంటివి కానీ లేదా మనకి ఇంకేదైనా బాడీకి కావాలి అనుకుంటే కూడా యూజ్ చేసుకోవడానికి ఇలాంటి ఫోల్డింగ్ టబ్స్ అనేటివి అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇందాక మనం బకెట్ మోడల్లో ఉన్న టబ్ చూసాము, ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ బాడీ మొత్తం ఇందులో ఉండిపోతుంది. అంత పెద్ద టబ్ అన్నమాట ఇది. సో వాటర్ అయితే నింపండి. వాటర్ నింపిన తర్వాత బాడీకి కావాల్సిన లిక్విడ్ వేయండి. మీరు మర్చిపోయి కూడా పచ్చిమిరపకాయలు, మిరపకాయలు వేసుకోకండి. అలా వేసుకుంటే బాడీ మంట తప్ప ఏముండదు. అండ్ వాళ్ళు ఎందుకోసం వేసుకున్నారు అనేది నాకు కూడా తెలియదు. బట్ ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ పట్టించుకొని వాటర్ అనేది బ్యాక్ సైడ్ ఒక చిన్న పైప్ ఉంటుంది, ఆ క్లిప్ ఓపెన్ చేస్తే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా బాడీ ఆవిరి పట్టించుకోవాలి అనుకుంటే మాత్రం ఆవిరి కోసం అయితే ఇలాంటి ఎయిర్ బ్యాగ్స్ అనేటివి అయితే దొరుకుతాయి. ఇది మొత్తం ఎట్లా ఉంటుందంటే చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఉంటుంది. హెయిర్ నింపిన తర్వాత ఫస్ట్ అయితే వాటర్ అయితే ఫుల్గా నింపండి. తర్వాత కవర్ అయితే ఉంటుంది, దీనికి జిప్ చేయాలి. మొత్తం కంప్లీట్ జిప్ చేసేసి మన బాడీ మొత్తం ఇట్లా మసాజ్ లెక్క ఆవిరి పట్టించుకోవాలనుకుంటే అందులో కూర్చొని ఆన్ చేయండి. ఇంకా ఏసీ కానీ ఏదైనా అని చాలామంది వేరే కంట్రీస్లో వాష్రూమ్స్లలో కూడా ఇట్లా
హీట్ కోసం ఏసీలు అలాంటివి యూజ్ చేస్తారు కదా, సో మీకు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ మసాజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి చిన్న బ్రష్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. ఇది లిక్విడ్ వేసేసిన తర్వాత బాడీ మొత్తం మసాజ్ చేస్తే, బాడీ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది బాడీలో. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మళ్ళీ మీరు చూడాలి, కొనాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.